కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా గ్రామ పెద్దలు అందరం కలిసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇద్దరు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. నంబర్తి ప్రకాష్ అదేవిధంగా రెడ్డి శైలజ దాదాపు 30,000 చిల్లర చెక్కులను ఇద్దరికి అందజేయడం జరిగింది. ఈ చెక్కులు మంజూరుకి సహకరించిన ప్రభుత్వ విప్ ఆశీర్వాదకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి వీళ్ళ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రైవేట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ చేసుకున్న సందర్భంగా ఇప్పుడు అయిన ఖర్చులకు గాను మనం దరఖాస్తు చేసుకుంటే ఎంతో కొంత సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. అది మనం అనుకోవాలి, సరే ఎక్కువ వస్తే ఎక్కువ పెట్టి తక్కువ వస్తే కొంత బాగానే, కానీ ఎంతలో కొంత అయితే వీళ్ళకు లబ్ధి జరిగినట్టే. కాబట్టి ఈ మిగతా వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేసుకొని అట్లా ఏ హాస్పిటల్ అయినా సరే దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు ఎమర్జెన్సీగా రేషన్ కార్డు కలిగి ఉండి ఇబ్బందులు ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకునే పరిస్థితులలో మనకు నిమ్స్లో అత్యున్నత నిమ్స్ అలాగే ఈ మధ్య ఇంకా వేరే నిమ్స్ హాస్పిటల్స్ హైదరాబాద్లో వచ్చినాయి. కాబట్టి అందులో ప్రభుత్వం గతంలో తక్కువనే ఉండే, ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీని రాజు ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచింది. కాబట్టి అటువంటి 10 లక్షల వరకు ఈ ప్రైవేట్ హాస్పిటల్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో అదేవిధంగా హైదరాబాద్ మంచి పెద్ద హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఆ విధంగా సరిపోకపోతే కూడా ప్రభుత్వం ఎల్ఓసి ఇస్తూ ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే అన్న పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా ఎవరైనా వాళ్ళందరికీ కూడా ఎల్ఓసీలు ఇస్తూ ఉన్నది మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. విధంగా రీఎంబర్స్మెంట్ కానీ ఈ రాజు ఆరోగ్యశ్రీ కానీ 10 లక్షల వరకు ఉన్నది. కాబట్టి మరి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్న చెక్కుల పంపిణీలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా గ్రామ పెద్దలకు అందరికీ లబ్ధిదారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు శ్రీగాధ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 2 చెక్కులను లబ్ధిదారులైనటువంటి జనగామ సుష్మ అదేవిధంగా పర్స లతగాళ్లకు ఇక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరామ కమిటీ సభ్యులు అందరు కలిసి వారికి అందజేయడం జరిగింది. ఈ 2 చెక్కులు మంజూరు చేసినందుకు సహకరించినందుకు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ గారికి మా పక్షాన ఈ లబ్ధిదారుల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది సరే చాలా ఇబ్బందిగా పరిస్థితుల్లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అదేవిధంగా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసిన అనంతరము ఎంతో కొంత వీరికి లబ్ధి చేయాలి, సాయం చేయాలనే దాని మీద ఇవి మంజూరు చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ తో పాటు ఈ ప్రభుత్వము గతంలో కూడా చెప్పినాం, ఈ మధ్యలో కూడా చాలా మటుకు హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని యూజ్ చేసుకుంటా ఉన్నారు. ఎక్కడైనా గతంలో 5 లక్షలు ఉండేదాన్ని ఇప్పుడు 10-15 లక్షలకు పెంచిన విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వము మహిళల కొరకు అనేకమైన పథకాలు తీసుకొస్తా ఉన్నది. ఆ విధంగా ముఖ్యంగా వడ్డీ లేని రుణాలు గాని ఈ రైస్ మిల్స్ గాని పెట్రోల్ బంకులు గాని మహిళలకు ఈ ప్రభుత్వం బస్సులు ఫ్రీ బస్సు టికెట్ అదిగాక మహిళా సంఘాలకు ఏకంగా బస్సులనే కొనిచ్చి వాళ్ళనే వ్యాపారం దించిన ఘనత ఈ రేవంత్ రెడ్డి గారిది ప్రభుత్వానికి. ఆ విధంగా కొత్త స్కీమ్ ఏం తీసుకొచ్చారంటే ఇప్పుడు నవంబర్ నుంచి అమలవుతా ఉన్నది. గతంలో కేవలం రైతులకే అవకాశం ఉండే, ఇంటి యజమాని చనిపోతే వారికి ఒక 5 లక్షల రూపాయలు ఇట్లా కాకుండా ఇందిరమ్మ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద నవంబర్ 19 నుంచి ఈ జాగా లేని వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటి యజమాని చనిపోయిన క్రమంలో వారికి 5 లక్షలు వాళ్ళ అకౌంట్ లో విధంగా ఆ స్కీమ్ తీసుకొచ్చింది. అందుకు నిజంగా ఇక్కడి జాగలు వాళ్ళ పేరు మీద లేని వాళ్లకు ఒక శుభ పరిణామం, ఒక ధైర్యం ఇస్తారని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి కొన్ని పథకాలు మంచి సన్న బియ్యం పథకం గానీ రేషన్ కార్డ్స్ గానీ ఉచిత బస్సు ప్రయాణం గానీ ఇవన్నీ ఇటువంటి ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇంకా గతంలో పెన్షన్స్ కూడా ఇవ్వాలి. మరి 2.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ 15 నెలల రోజులు అంటా ఉన్నారు కాబట్టి అది తొందరగా కూడా ఇవ్వాలని అర్హులైన వాళ్ళందరూ కోరుకుంటా ఉన్నారు. తొందరగా అక్టోబర్లో వచ్చే నెల నుంచి స్టార్ట్ అయిందని మేము ఆశిస్తా ఉన్నాం. దాంతో పాటు అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం మరొక వైపు పథకాలు తీసుకొస్తా ఉన్నది.
ఈ ప్రభుత్వానికి మంచి చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఇద్దరు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై జై కాంగ్రెస్.